నమస్తే వెల్కమ్ టు దూత మీడియా ఆలయ విశిష్టత వాల్మీకంలో వెలిసిన దేవదేవుని ఆలయం అది శేషాచలం కొండపై చల్లని వాతావరణంలో కొలువైన కరుణామయుని నిలయం తన పాదాలు పుట్టలోనే ఉంచి ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రం యావత్ భారతదేశంలోనే దక్షిణాభిముఖంగా దర్శనమిస్తున్న తొలి ఆలయం ఒకే గర్భగుడిలో రెండు విగ్రహాలుగా వెలిసి పూజలందుకుంటున్న పరంధాముని పరమ పుణ్యధామం అదే మన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్ర మహత్యం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. ద్వారకా తిరుమల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ద్వారకా మహర్షి స్వామివారి కోసం ఘోర తపస్సు ఆచరించారట. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ స్వయంగా వెలిశారని చెబుతారు. అందుకే ద్వారకా మహర్షి పేరు మీదనే ఈ క్షేత్రానికి ఆ ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని చెబుతారు. ద్వారకా మహర్షి చాలా కాలం తపస్సు చేయడంతో ఆయన చుట్టూ పెద్ద ఎత్తున పుట్ట ఏర్పడిందని, అలా స్వామివారు స్వయంగా వెలిసినప్పటి నుంచి సగభాగం ఆ పుట్టలోనే ఉండిపోయిందని చెబుతారు. అయితే విష్ణుమూర్తి సేవలో పాద పూజే ప్రధానం కావడంతో పెద్ద తిరుపతి నుంచి మరో విగ్రహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి స్వయంభూ విగ్రహం వెనుక మరో మూర్తిని ప్రతిష్ఠించారని చెబుతారు. అందుచేతనే ఇక్కడ గర్భాలయంలో ఇద్దరు ధ్రువమూర్తులు ఉంటారు. ఇక ద్వారకా మహర్షి ఉత్తరముఖంగా కూర్చుని తపస్సు చేయడం కారణంగానే స్వామివారు దక్షిణముఖంగా ప్రత్యక్షమై స్వయంభుగా వెలిశారని స్థానిక కథనం. ఇక్కడ స్వామివారికి 2 సార్లు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వయంభుగా వెలిసిన ద్వారకా తిరుమలేశునికి వైశాఖ మాసంలోనూ ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అశ్వయుజ మాసంలోనూ కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలిసిందే. కానీ ద్వారకా తిరుమల వచ్చిన వెంకన్నకు మాత్రం ఇక్కడ అభిషేకం జరగదు. స్వామివారు కొలువైన అంతరాలయంలో ఒక్క నీరు పడిన ఆలయం అంతటా స్వామివారి విగ్రహాల కింద ఉన్న కొనిజులు అనే ఎర్రచీమలు బయటకు వస్తాయని చెబుతారు. అలా వచ్చిన ఎర్రచీమలు స్వామివారి అంతరాలయం అంతా వ్యాపిస్తాయి. ఎందుకంటే స్వామివారి స్వయంభూ మూర్తిలో సగభాగం ఇప్పటికీ పుట్టలోనే ఉంటుంది. ఏమాత్రం అక్కడ నీళ్లు ఒలికినా ఆ పుట్టలోంచి ఎర్రచీమలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తాయట. అందుకే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించారని అర్చకులు చెబుతారు. అంతేకాక ఎవరైనా మైలుతో ఆలయంలోకి ప్రవేశించినా ఎర్రచీమలు బయటకు వస్తాయని అర్చకులు భక్తులు నమ్ముతారు. అయితే స్వామివారు అభిషేక అలంకార ప్రియుడు కావడంతో కేవలం అలంకారానికి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. నిత్యం ప్రత్యేక పూలతో స్వామిని అలంకరిస్తారు. అలా అలంకరణ చేసిన పూలలో అప్పుడప్పుడు ఎర్రచీమలైన కోనిజులు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. శేషాచల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు పిలుచుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు స్వామివారి ఆలయానికి తరలివస్తారు. కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి మరీ తమ మొక్కులు చెల్లించుకుంటారు. పెద్ద తిరుపతిలో మొక్కు ఉండి వెళ్లడానికి వీలు పడిన వారు కూడా ఆ మొక్కు చిన్న తిరుపతిలో చెల్లిస్తారు. ఇక్కడ మొక్కు తీర్చుకుంటే ఆ స్వామివారికి చేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు ద్వారకా తిరుమల ఆలయానికి 4 వైపులా 4 ప్రధాన రాజగోపురాలు దర్శనమిస్తాయి. స్వామివారి తూర్పు రాజగోపురం ఎదురుగా నిత్య కళ్యాణాలు జరుపుకునేందుకు వీలుగా విశాలమైన అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో స్వామివారి నిత్య కళ్యాణంతో పాటు ఆచిత సేవలు కూడా నిర్వహిస్తారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే భక్తుల సౌకర్యార్థం 2 పూటల ఉచిత అన్న ప్రసాద వితరణతో పాటు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయానికి చేరుకోవడానికి అన్ని విధాలుగా రవాణా సౌకర్యం ఉంది. ద్వారకా తిరుమల ఏలూరు నుంచి సరిగ్గా 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏలూరు నుంచి ద్వారకా తిరుమలకు 3 బస్సు రూట్లు ఉన్నాయి. వయా భీమడోలు, వయా తడకలపూడి, వయా దెందులూరు మార్గంలో ద్వారకా తిరుమల చేరుకోవచ్చు. అలాగే ఏలూరు తాడేపల్లిగూడెంలో ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా అవుతాయి. భీమడోలులో ప్యాసింజర్ రైళ్లు నిలుస్తాయి. రైలు లేదా బస్సు మార్గాలను ఉపయోగించి ద్వారకా తిరుమలను చేరుకోవచ్చు. ఇది వాళ్ళ ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.